ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మన హిందూ సంప్రదాయంలో శ్రీకృష్ణ జన్మాష్టమికి ఎంతో విశిష్టత ఉంది. ఆ విష్ణుమూర్తి 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం అని మన పురాణాలు చెబుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా శ్రీకృష్ణ అవతారాన్ని భావిస్తారు. అంతటి విశిష్టత కలిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మన ఇంట్లో పూజ ఏ విధంగా చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం కోసం ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనకు ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 26 సోమవారం రోజున మధ్యాహ్నం 12 గంటల నుండి ఆగస్టు 27వ తేదీన తెల్లవారుజామున వరకు ఈ పర్వదినాన్ని మనం జరుపుకోవచ్చు. 26వ తేదీ రాత్రి 12 గంటల 5 నిమిషాలకు శ్రీకృష్ణుడు జన్మించిన తిథి ఏర్పడింది. అందుకని ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీకృష్ణ అని మనసులో ఆ శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకున్న చాలు మీపై, మీ కుటుంబంపై ఆ శ్రీకృష్ణుని ఆశీర్వాదం లభిస్తుంది. శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. ఈ కృష్ణాష్టమి రోజు ఇంట్లో భక్తి శ్రద్ధలతో ఆ కృష్ణుని పూజించడం వలన గోదానం చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోవాలని వాళ్ళు ఈ పర్వదినానికి ముందు రోజే, అంటే ఆదివారం రోజే మీ ఇంటిని అలానే మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. సోమవారం రోజు ఇంట్లో ఉన్న మహిళలు తెల్లవారుజామున నిద్ర లేచి ఇంటిని ఎంతో శుభ్రంగా చేసి ఇంటి ముందు కల్లాపు చల్లి రంగవల్లులు వేయాలి. మీ పూజ గదిలో ఉన్న శ్రీకృష్ణుని ఫోటోకి కానీ లేదా విగ్రహానికి కానీ పూలతో అలంకరించుకోవాలి. ఆ శ్రీకృష్ణునికి పసుపు రంగు పూలు అంటే ఎంతో ప్రీతికరం, అందుకని పసుపు రంగు పూలతో ఈరోజు శ్రీకృష్ణుని పూజించండి. అలానే మీ పూజ గదిలో పసుపుతో కలిపిన అక్షంతలు సిద్ధంగా ఉంచుకోండి. శ్రీకృష్ణుని గంధం, కుంకుమలతో అలంకరించండి. అలానే శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైనటువంటి పాలు మీగడని నైవేద్యంగా సమర్పించండి. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మీకున్నటువంటి అప్పులన్నీ తీరిపోవాలి అంటే కొబ్బరి నూనెతో 5 ఒత్తులు వేసి శ్రీకృష్ణుని చిత్రపటం ముందు దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల మీరు అప్పుల సమస్యల నుండి తొందరగా బయటపడతారు. అలానే ఆవు నేతితో 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించడం వలన మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు పూజ చేసే సమయంలో ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వలన ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజున ఇంట్లో శ్రీకృష్ణుని పూజ చేసుకుని దేవాలయంలో ఉన్న శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటే కోటి జన్మలో పుణ్య ఫలితం లభిస్తుంది అని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఎవరైతే ఇంట్లో శ్రీకృష్ణుని పూజిస్తారో వారికి తెలిసి తెలియక చేసిన సకల పాపాలు అన్నీ కూడా నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని స్కంద పురాణం చెబుతుంది. ఆ శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైనటువంటి వేణువును కొని శ్రీకృష్ణ దేవాలయంలో ఇవ్వటం వలన మీకు, మీ కుటుంబానికి ఆ శ్రీకృష్ణుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. ఈ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడా తల స్నానాలు చేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు, గడపకి పసుపు కుంకుమతో అలంకరించాలి. ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆ శ్రీకృష్ణుని పూజిస్తారో వారిపై ఎల్లవేళలా శ్రీకృష్ణ పరమాత్మని ఆశీర్వాదం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.